తెలంగాణ ఆంధ్ర మన యొక్క రాజకీయంలో ఉన్నటువంటి కర్నూలుకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒక చోట రాజధాని అంటే ఇంకో చోట హైకోర్టు అనేది ఉండేది. అలాంటి దాన్ని అమలు పరుస్తామని ఈ యొక్క ఏర్పడినటువంటి 2014 ఏర్పడిన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ మోసం చేసింది. అదేవిధంగా 3 రాజధానులు అని చెప్పేసి 2019 ఏర్పడినటువంటి ప్రభుత్వం వైసీ కూడా చాలా పనిచేస్తూ ఈ యొక్క కర్నూలుకి తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పటికైనా కూడా గతంలో ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత 2023 ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పటికైనా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో దానిని అమలు చేస్తే ఈ రాయలసీమలో ముఖద్వారమైనటువంటి ఈ కర్నూలుకి న్యాయం చేయాల్సింది కోరుతున్నాము. ఎందుకంటే గతంలో రాయలసీమ చాలాసార్లు కర్నూలు రావడం జరిగింది. మొన్న ఈ మధ్య జొన్నగిరికి రావడం జరిగింది. రేపు బనేరపల్లికి వస్తున్నాడు. మా యొక్క న్యాయవాదులకు అనుమతి ఇస్తూ మా యొక్క న్యాయవాదుల యొక్క సమస్యను వివరిస్తూ ఆయన చెప్పుకుంటారు. కనీసం ఇప్పటికైనా కూడా ఈ యొక్క హైకోర్టు బెంచ్ అయితేనే హైకోర్టు అయితేనేమి మాకు ఏర్పాటు చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే నా పేరు వై సోమశంకర్ యాదవ్, కర్నూలు న్యాయవాది.